హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీ. పాలసీలో చాలా చర్చలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కేబినెట్ ఒక కొత్త నిర్ణయం తీసుకొచ్చింది. అక్టోబర్ 31న ఏపీలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తానని అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 18న కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన ప్రక్రియలన్నీ అనుగుణంగా ఉంటాయని తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో కొత్త మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోనికి రానుంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఆ సమయంలో మద్యం విధానాలు, మార్గదర్శకాలపై చర్చలు జరుపుతాయి. ఇప్పటికే మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంహరణ ఏర్పాటు చేశారు. వారు చేసిన అధ్యయనం మేరకు తమ సిఫారసులను కేబినెట్కు సమర్పించుతున్నారు. మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా గతం మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఈ మద్యం పాలసీ ద్వారా రేట్లు తగ్గే విధానం కూడా అమలులోకి తీసుకొస్తానని అప్పుడే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ నెల 19న మద్యం పాలసీలపై నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక పాత మద్యం బ్రాండ్లను అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకే మద్యం అందిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకు తగినట్టుగానే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశంలో కొత్త మద్యం పాలసీలను అమలు చేస్తానని ఇప్పటికే అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించి వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తానని జగన్ 2019 ఎన్నికల్లో ముందుగా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొలది మద్యం రేట్లను భారీగా పెంచి అలాగే మద్యాన్ని పూర్తిగా నిరాకరిస్తామని జగన్ అప్పుడు హామీలు అమలు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే దీనికి విరుద్ధంగా మద్యం దుకాణాలు భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది. పైగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపింది. గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త బ్రాండ్లను విక్రమించింది. మందుబాబులకు షాక్ కొట్టేలా అధికంగా ధరకు అమ్మారు. దీంతో అది ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. పైగా కొత్త బ్రాండ్ల మద్యంలో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర భాగ్యం వాటిల్లిందని తెలుస్తుంది. విప్లవం అప్పట్లో ఆరోగ్యం చాలా నాశనం అయిపోయింది. నాసిరకం మందు వల్ల చాలామంది క్షీణించి చనిపోయేవారు. దీన్ని అరికట్టాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం బ్రాండ్లను తగ్గించి పాత బ్రాండ్లను అమలులోకి తీసుకొస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు. కూటమి హామీ. ఈ ఎన్నికల హామీపై కూటమి సర్కార్ వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది. తాము అధికారంలో వస్తే తక్కువ ధరకే గతం మాదిరిగా బ్రాండ్లు అందుబాటులో తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రజల్లో బలంగా వెళ్ళింది. మందుబాబులు సైతం కృషి అయ్యారు. వారిలో ఎక్కువ శాతం మంది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మద్యం పాలసీ మారుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం పాత బ్రాండ్లను పాత ధరకే ఇస్తానని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సుమారుగా ఒక బ్రాండ్పై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ ఉందని, 100 రూపాయలకి క్వార్టర్ వచ్చేలాగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో ధరపై రకరకాల ప్రచారం నడుస్తుంది. 100 రూపాయలకే బీరుతో పాటు క్వార్టర్ అందుబాటులో అందిస్తామని టాక్ వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేగా నిజమైతే మద్యబాబులకు ఎంతో హంగామా చెప్పవాలి. ఇన్నాళ్ళ రోజుల్లో 200 రూపాయల క్వార్టర్ కొనుక్కునేవారు. ఇప్పుడు 100 రూపాయలకే క్వార్టర్ వస్తుందంటే మద్యబాబులు ఎంతో హంగామగా, ఎంతో మనస్ఫూర్తిగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే నాసిరకం మందు కాకుండా మంచి మందును తెస్తామని, పాత బ్రాండ్ల అమలులోకి తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో తెలిసినట్టు తెలుస్తుంది. ఇది ఇప్పుడు తిరిగి టెండర్ల ప్రక్రియ ద్వారా మద్య దుకాణాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్ కమిటీ 6 రాష్ట్రాల్లో మద్యం విధానాలపై అధ్యయనం చేసింది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో తాము నిషేధించిన అందిస్తుంది. అదే సమయంలో బార్లు ధరకు ఫీజులపై తుది కసరత్తు జరుగుతుంది. బార్లు, మద్యం దుకాణాలు ఎంత దూరం ఉండాలో, ఎలాంటి నిబంధనలు అమలు చేయాలో తెలుస్తుంది. ఒక బారుకి, వైన్ షాపుకి మద్యం ఎంత దూరం ఉండాలనేది మంత్రివర్గ సమావేశంలో తెలియజేస్తుంది. ఈ నెల 15న కేబినెట్ మీటింగ్లో మద్యం పాలసీ తుది నిర్ణయం వెల్లడిస్తానని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక టెండర్ సాయం ద్వారా మద్యం పాలసీని విధానాలను అమలులోకి తీసుకొస్తారు. టెండర్ అమౌంట్ కూడా ఎంత అనేది ఈ 18న కేబినెట్ మీటింగ్లో అమలు చేస్తారు. 19న కేబినెట్ మీటింగ్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలుస్తుంది ఫ్రెండ్స్.